మన దురదృష్టారు పవన్ కళ్యాణ్ అన్నయ్య డబ్బులు ఇస్తే ఎలాంటి పనైనా చేస్తాడు అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అలానే ఆయన వచ్చే సినిమాలో ఏమైనా నటిస్తాడా అంటే నటించాడు. వచ్చి ఆయన బాడీ డబుల్ డూబ్ యాక్టర్లనన్నా పెడతాడు, లేకపోతే ప్రొడ్యూసర్ దగ్గర రెమ్యునేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తాడు. మరి ఈయనకి ఎందుకు ఇంత ఆశ అనేటువంటిది అయితే నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఒక పక్క రాజకీయాలలో ఉండి సంపాదిస్తున్నాడు, ఇక్కడనేమో సినిమాలలో కూడా సంపాదిస్తున్నాడు. అండ్ ఇక ఈ సోదంతా ఆపితే అసలు మ్యాటర్ ఏంటి అనేటువంటిది మాట్లాడుకున్నట్లయితే, మన రజనీకాంత్ తాతయ్య నటించినటువంటి జైలర్ 1 సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఏజ్ కి గేజ్ కి తగ్గట్టు ఆయన అయితే సినిమాలు తీసుకుంటూ అయితే వెళ్లిపోతున్నాడు రజనీకాంత్ తాతయ్య. ఇక జైలర్ 1 సినిమా మంచిగా హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత జైలర్ 2 అయితే ప్లాన్ చేశారు. ఇక జైలర్ 2 లో గెస్ట్ రోల్ గా మన బాలకృష్ణ అన్నయ్యని అయితే అడిగారనమాట. అయితే ఆయనకి మంచిగా వేరే వేరే సినిమాలు ఉండడంతో ఆ సినిమాని అయితే రిజెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఈ పొగరుబోతు కళ్యాణ్ అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళిందనమాట. ఇక వెళ్ళిన తర్వాత ఆయన కూడా నో చెప్పిండంట. మరి అంతగానం పైసలు ఏమైనాయో ఏమో కానీ తమిళ డైరెక్టర్ నెల్సన్ వెళ్లి పవన్ కళ్యాణ్ అన్నయ్య దగ్గరికి వెళ్లి ఈ విధంగా అడిగాడంట, సార్ మీరు ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా చెయ్యండి అంటే ఆయన అయితే ఈ విధంగా అన్నాడంట మన పొగరుబోతు అన్నయ్య. ఏ విధంగా అంటే, సరే గెస్ట్ రోల్ గా వస్తాను, వస్తే నాకు 100 కోట్లు కావాలి అని చెప్పి మన పొగరుబోతు ఆశ పొగరుబోతు అన్నయ్య అయితే ఈ విధంగా అడిగాడంట రెమ్యునేషన్. ఇక దాంతో మన నెల్సన్ డైరెక్టర్ అన్నయ్యకి ఎక్కడనో మండి, వద్దురా నాయన నువ్వు తప్పితే తమిళనాడులో బొచ్చడు హీరోలు ఉన్నారు, అందులో విజయ్ తలపతిని ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా పెడతాము, అది కూడా రెమ్యునేషన్ తీసుకుంటాడు ఆయన తక్కువ కూడా, ఏదో తెలుగులో కూడా మంచి మార్కెట్ జరుగుతుంది అని చెప్పి నిన్ను అడిగితే నువ్వేంద్ర నాయన ఏ విధంగా ఇంత రేటు డిమాండ్ చేస్తున్నావు అసలు అని చెప్పి ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో అయితే ఇప్పుడైతే బాగా వైరల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అయితే దీన్ని బట్టి కొంతమంది ఏమంటున్నారంటే, ఈ న్యూస్ ని చూసి పాప మా రజనీకాంత్ తాతయ్య ఏజ్ అయిపోతుంది అని చెప్పి ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా మంచి మంచి సినిమాలు తీస్తున్నాడు, ఆయనని ఒక్కనే తీయమను, మధ్యలో ఈయనెందుకు సొంటలాక, ఈయనని గాని సినిమాలో పెడితే తెలుగు రాష్ట్రాలలో అసలు ఏం పబ్లిసిటీ జరగదు. జైలర్ 2 సినిమాకే పెద్ద దళిద్రము, రజనీకాంత్ తాతయ్యకే పాపం చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది, వద్దు ఈ సినిమాని రజనీకాంత్ తాతయ్యని ఒక్కనే చెయ్యమను, అనవసరంగా ఈ పొగరుబోతు కళ్యాణ్ అన్నయ్యని పెడితే మీకు ఏమి ఒరిగేదేం లేదు, అవసరం లేదు, ఈయన తాగేసి వచ్చి ఈ విధంగా సినిమాలో ఇట్లా గెస్ట్ రోల్ గా వచ్చి ఈ విధంగా ఊగుతాడు, అంతకు మించి ఆయన ఏం యాక్టింగ్ చేయడు, ఏం ఉండదు ఆయనది. ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా రిజెక్ట్ చేసిందే మంచి పని అయింది, లేకపోతే ఆ ఏజ్ లో ఉన్నటువంటి పెద్ద ఆయనకి ఈయన మాత్రం సినిమాలో గెస్ట్ రోల్ గా వస్తే ఆ సినిమా నాగిపోతుంది, మంచి పని చేస్తారా నాయన రిజెక్ట్ చేసే అని చెప్పి కొంతమంది అయితే జనాలు అయితే అంటున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మరి మీరేమనుకుంటున్నారు, మన పొగరుబోతు కళ్యాణ్ అన్నయ్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ గా వస్తే బాగుంటుందా లేకపోతే చండాలంగా ఉంటుందా అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి జెన్యూన్ వీడియోలు అయితే మన ఛానల్లో బోలెడన్ అయితే వస్తుంటాయి. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.